అనమాట హోంవర్క్స్ చేసేస్తుంది దేవుడి దగ్గర పట్టు కమలా పళ్ళు ఇంత పెద్దది కట్టింది చూడండి పట్టు ఎంత గట్టిగా అలా లేకపోతే వీళ్ళిద్దరు అల్లరు మామూలు చూడు ఇక్కడ తలనొప్పి కొంత కొట్టవా. హలో గైస్, నేను మీ ధరణిగుడ్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇంకా కార్తీక మాసం అయిపోయింది, మనకి మార్గశిర మాసాలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా లక్షవారాలు పూజలు పునస్కారాలు ఉంటాయి. సో అందుకోసం ఒకసారి ఇంత అంతటిని మొత్తం వ్యాక్యూమ్ చేసేసుకుందాం అని చెప్పేసి వ్యాక్యూమ్ క్లీనర్తో మీ ముందుకైతే వచ్చాను. నేను రీసెంట్గా తీసుకున్నాను, మీ అందరికీ తెలిసింది ఇదే వాడుతున్నాను. అగోరా వాళ్ళ రేగల్ హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. సో దీనివల్ల నాకు బెస్ట్ రిజల్ట్సే వచ్చాయండి. మనకి నీట్గా ఉంచుతుంది, ఇంటి అంతటిని మంచిగా క్లీన్ చేసి ఇందులో వచ్చేసరికి మనకి ఒక పైప్ వస్తుంది, అలానే 3 టూల్స్ కూడా వస్తాయి. బ్రష్, ఇది కటన్స్ గట్ట క్లీన్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఒక మల్టీ కనెక్టర్ ఉంటుంది, నెక్స్ట్ పట్లు బూజులు అవన్నీ దులుపుకోవడానికి కూడా ఇంకో కనెక్టర్ ఉంటుంది. యాక్చువల్గా ఇవి కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, మనకి మాన్యువల్లో ఇస్తారనమాట. దీంట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎలా కనెక్ట్ చేసుకోవాలని దాన్ని బట్టి కనెక్ట్ చేసుకొని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్లో ఉన్న పరుపు మీద బెడ్షీట్ని అయితే చేస్తున్నాను అనమాట. దీని మీద బిస్కెట్ ముక్కలు గట్ట పడేస్తారు మా పిల్లలు. సో అందుకోసమే ఫస్ట్ దాంతోనే క్లీన్ చేయడం మొదలు పెట్టాను. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసరికి నేను అమెజాన్లో తీసుకున్నానండి. మనకి 1 year వారంటీ కూడా అలానే మనకి ఇది 800 watts పవర్ని అయితే ఇస్తుంది అనమాట. 6.5K సెక్షన్ పవర్ కూడా ఉంటుంది. ఇంకా కిటికీలో దుమ్ము ధూళి అంతా కనిపిస్తే ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తున్నా. ఈ వ్యాక్యూమ్ అనేది చాలా ఫాస్ట్గా చేసేస్తుందండి. సో ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో నా పని అయితే ఎంత సులువైపోయిందంటే అంత సులువైపోయింది. మనం క్లాతులతో పట్టి పట్టి తుడిచినా కూడా కొన్ని పోవు, బట్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ చాలామంది అనుకుంటారు బెడ్ మీద ఏ చెత్త ఉండదని చెప్పేసి, కానీ అసలు ఏందల్లా బెడ్ మీద చెత్త ఉంటుందండి. బయటకైతే మనకి కనిపించదు, కానీ ఇప్పుడు వ్యాక్యూమ్ చేస్తున్నాను కదా చూపిస్తా చూడండి ఎంత చెత్త వచ్చిందో చూడండి. ఆ లోపల ఆ మూలలో చూడండి, బెడ్ మీద అంత ఉందంటే మనం నమ్ముతామా? బట్ ఎలాగో ఒకలాగా ఇంట్లో అన్నాక దుమ్ము ధూళి బయట నుంచి మనం డోర్లు వేసున్నా ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా గడిగిడికి వస్తూ ఉంటుంది. సో ఇటువంటి వ్యాక్యూమ్ క్లీనర్స్తో చేసుకున్నాం అనుకోండి, మన పని వర్క్ ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ ఇంటిని కూడా మంచిగా నీట్గా ఉంచుతుంది అనమాట. ఒక వ్యాక్యూమ్ క్లీనర్ డోర్స్ కానీ, నెక్స్ట్ కర్టెన్స్కి కానీ, నెక్స్ట్ బెడ్స్కి కానీ, సోఫా సెట్స్, మాకు అయితే సోఫా సెట్స్ లేవు కాబట్టి మాకున్న మంచము, ఇంట్లో ఉన్న మంచం మీద నేను క్లీన్ చేసి చూపించాను అనమాట. సోఫా సెట్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి. మూలలకి వెళ్ళిపోతాయి కదా, మూలలు తీస్తుంది. ఆ డోర్ చూసారా ఎంత చక్కగా క్లీన్ చేసిందో. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఉండడం వల్ల అయితే మాత్రం నాకు ఓన్లీ ఉట్టప్పుడైతే క్లాత్స్తో తొట్టడం అవన్నీ చేస్తే గంటన్నర పడుతుంది ఒక బెడ్రూము. బట్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఉండడం వల్ల నాకైతే 15 minutesలో బెడ్రూమ్ అయితే నేను మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అలానే టీవీ మీద చూడండి ఎంత దుమ్ము ఉంది. ఇంకా టీవీ మీద కూడా నేను వాడేసాను. ఇది వచ్చేసరికి ఇంకా టీవీ మీద ఉన్న దుమ్ము ధూళి అన్నీ పోయాయి అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి వైర్ లెంత్ కూడా ఉంటుందండి, 5 meters వైర్ లెంత్ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనం ఈజీగా ఎక్కడ ప్లగ్ పాయింట్ పెట్టుకున్నా కూడా మనం ఇల్లంతటినీ క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి ఏ ఏరియాలో బూజు ఉంది దుమ్ము ఉంది అనుకుంటే నాకైతే బాగా అనిపిస్తుందండి. నెక్స్ట్ పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలతోనే ఉన్న వాళ్ళకి బాగా అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట. పిల్లలతో మనకి పని అవ్వదు. సో ఎంత మనం మెయిడ్ని పెట్టుకున్నా కూడా మనం చేసుకోవాల్సిన పనులు మనం చేసుకోవాలి కదండి, అంతా మెయిడ్స్ చేయరు కదా. సో అందుకోసమే ఇటువంటిది ఉంటే మాత్రం ప్రతి ఇంటికి బాగా యూజ్ అవుతుంది. అలానే ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. సో చూసారా, కర్టెన్స్ని కూడా చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. కర్టెన్స్కి దుమ్ము కనిపించదు అనుకుంటాము, కానీ దుమ్ము అనేది ఉంటుందండి. సో మా చెత్త అంతా తీసిన తర్వాత ఎంత వచ్చిందో తెలియదు, ఎంత చెత్తలో మేము ఉంటున్నామా అనిపించింది అనమాట. మనం రెగ్యులర్గా క్లీన్ చేసినా కూడా వస్తుంది. సో గడిగడికి ఇలాంటి వాక్యూమ్ క్లీనర్స్తో చేసుకున్నాం అనుకోండి వేగ పని అవుతుంది. గడిగడికి ఎక్కువ సార్లు కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది నేను తీసుకొని ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. చూసారా ఎంత చెత్త వచ్చింది. ఇక్కడ లేనీష్ పాప చూడండి మంచం మీద ఎలా జల్లుతుంది అన్ను. లేనీషా ఎవరు క్లీన్ చేస్తారు ఇదంతా? బయటికి వెళ్ళి క్లీన్ చేసుకొచ్చాము. అంతలోపు మా లెనిషి పాప చూడండి మంచాన్ని ఎలా చేసిందో. మా పిల్లలతో ఇలా ఉంటుందండి గడిగడికి. మీరు అనుకోవచ్చు ఇది దులిపేస్తే పోతుంది కదా ధరణి అని చెప్పేసి, ఎంత దులిపిసినా కూడా డస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, ఆ బిస్కెట్లు గుండగట్ట లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో అటువంటి అప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయండి. మేము ఎందుకంటే వాడుతున్నాం కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మొత్తం లోపలికి లాగేస్తుంది అనమాట వ్యాక్యూమ్ చేసినప్పుడు. చాలా మంచి రిజల్ట్ వెంటనే వస్తుంది. మన గుడ్డతో తుడిచిన చేతులు నొప్పి తప్పించి ఏముండదు.
ఇటువంటిది ఇంట్లో ఉంటే మాత్రం సూపర్ ఉంటుందండి. నాకైతే బాగా నచ్చుతుంది. చూడండి చెత్త అంతా ఎంత నీట్గా తీసేసిందో ఆ వ్యాక్యూమ్ క్లీనర్తోనే. ఇప్పుడు మా పిల్లలు పోసిన డస్ట్ అనమాట ఎంత వచ్చిందో మొత్తం ఎంత నీట్గా వ్యాక్యూమ్ చేసిందో. అందుకే ఇటువంటి వ్యాక్యూమ్ క్లీనర్ ఉండాలి. సో ఇది అయిపోయిన తర్వాత క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. పాత బ్రష్ ఏదైనా ఉంటుంది కదా, దాంతో ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా తర్వాత అయితే వాష్ చేసేసుకోవచ్చు అనమాట. మనం వాష్ చేసిన తర్వాత డ్రై చేసుకొని యూజ్ చేసుకుంటే మనకి మనకి అనేది ఎక్కువ వస్తుంది అనమాట. మీకు కూడా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, పర్చేస్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ తీసాను ఈరోజు, అది నేను అప్లోడ్ చేసేసిన. సో అందుకోసమే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఆగనమాట. మా గీత పాప స్కూల్కి వెళ్ళిపోయింది, అదేవిధంగా తనకి బాగా గట్టి ప్రిపేర్ చేసేసుకున్నాను. తనకి అయిపోయింది కదా, ఇప్పుడైతే మార్నింగ్ తనకి మాకు ఒకసారి వంట చేయలేదనమాట. అందుకోసమే ఇప్పుడు వేరేగా చేస్తున్నా. యాక్చువల్గా ఈరోజు చికెన్ తీసుకొచ్చారు. ఆఫ్టర్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇంట్లో అయితే చికెన్ అయితే వండుతున్నాను అనమాట. సో ఆగండి, ఆల్రెడీ ఇక్కడైతే చికెన్ పసుపు ఉప్పు వేసేసి బాగా కడిగేసి పెట్టుకున్నా. అలానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. కడాయి పెట్టేసుకున్న, కడాయి అంటే ఒక ఇలాంటిది. సో ఇందులో బాగా కుక్ అవుతుంది. నెక్స్ట్ కింద అడుగు కూడా ఉంటుంది అనమాట. సో అందుకోసమే ఇది పెట్టుకున్నాను. సో మంచిగా నువ్వులు వేసేసుకొని వంట చేసేయడమే ఫాస్ట్గా. మీరు కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం చికెన్ తింటున్నారో లేదా కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసేయండి. మేమైతే ఫస్ట్ ఉంటాం, ఇంకా డే ఎప్పుడు వస్తుందో అని చూస్తాం. బట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఆఫ్టర్ 1 month మనం తినలేదు కాబట్టి అంతగా తినాలి ఆవురావురా అని అనిపించదు. బట్ ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్ వస్తుంది, తినాలి అనేసి. అంత కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది మనకి ఫస్ట్లో ఉన్న దాని మీద. అంటే ఏదైనా అంతే కదా, ఒక 21 days ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ 21 days అలవాటు అయితే అది కంపల్సరీగా అలవాటు అవుతూ ఉంటుంది అని అంటారు. ఇప్పుడైతే వేస్తున్నా చికెన్కి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ నిషా పాప పడుకుందనమాట. అందుకోసమే వేగంగా వంట చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తామనుకోండి. తను లేచిన తర్వాత తను ఆడుకోవచ్చు, లేదంటే అల్లరి పెట్టేస్తుంది అనమాట. ఏ పని చేయనివ్వదు, అది మ్యాటర్. మళ్ళీ మధ్యలో లేచింది, నేను ఉల్లిపాయలు కట్ చేసేలోపు మళ్ళీ వెళ్ళి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేసిన. బట్టలన్నీ మడత పెట్టాలన్నమాట. వంట చేస్తుంటే ఇంకా మడత పెడతాను. ఆల్రెడీ చికెన్ ఉల్లిపాయలు బాగా ఎగిపోయాయి అనుకోండి. అదే ఫస్ట్ ఉల్లిపాయలు వేసి వేపిస్తాను, తర్వాత చికెన్ వేస్తాను. ఆ ఎగేలోపు మనకి ఖాళీ దొరుకుతుంది కాబట్టి ఇటు పక్క వంట అయిపోతుంది, అటు పక్క బట్టలు మడత పెట్టడం కూడా అయిపోతుంది. సో ఇప్పుడు నుంచి నైట్ వరకు నా డే ఎలా గడుస్తుందో చూద్దాం ఈరోజు. ఓకే, 1 kg చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. లెగ్ పీస్ ఈరోజు కొట్టించలేదు అసలు మా ఆయన. నాకు చాలా ఇష్టం లెగ్ పీస్. మా గీతమ్మకి కూడా చికెన్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా పాపకు కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈరోజు పెడదాం, చూద్దాం తను తింటుంది. ఆఫ్టర్ 1 year తర్వాత పెడదామని నేను ముందు నుంచి అనుకున్నా. సో యాక్చువల్గా చికెన్ పెడితే మాటలు రావు అంటారు, బట్ అలాంటిది అయితే నేను నమ్మనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఆటోమేటిక్గా ప్రతిదీ పెట్టాలి. వాళ్ళు ఎంత వేసి తినేరు కదా, చిన్న పీస్ తింటారు, దానికి మాటలు రావు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మళ్ళీ నిష్పాప అమ్మ నాన్న తాత అంటుంది, తను చిన్న పదాలు అయితే బయటకు వస్తున్నాయి ఆల్రెడీ, పర్లేదు. బట్ అప్పుడు గీతమ్మ కూడా అంత ఆఫ్టర్ 1 year తర్వాత నేను తనకి చికెన్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా తినికి అలానే చేద్దాం, చూద్దాం తింటుందో తిందో. ఆయిల్ అయితే మరీ తిండి ఆనియన్స్ వేసేస్తాను. సో ఉప్పు కూడా వేసేసాను, అలా అయితే ఫాస్ట్గా వేగుతుందని. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది యాక్చువల్గా, అంటే నేను షాప్లో తెప్పిస్తానమాట. చివరికి వచ్చేసింది ఇది. బాగా ఇప్పుడు పామి వేయాలి. ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి, ఇప్పుడే ఆపేసాను అనమాట. ఎక్కడైతే మొక్కుడు కింద లేదు చూసాను, ఉడికిపోయింది. సో ఇంకా కొన్ని మొక్కలు కూడా తీసుకున్నాను అనమాట తిందామని చెప్పేసి ఒక ప్లేట్లోకి. చికెన్ అంటే వదలమండి, చికెన్ పిచ్చిదాన్ని అనమాట. సూపర్ అసలు. అయితే అప్పుడే పెట్టాను, ఇంకా పావుతకు 12 అవుతుంది టైము. నెక్స్ట్ బట్టలు గట్ట అన్నీ మడత పెట్టి నీట్గా చేస్తాను. సో అక్కడ కూడా ఉన్నాం. ఇప్పుడైతే తినేస్తా చక్కగా కూర్చొని. లంచ్ టైం అయింది, మా ఆయన అయితే వచ్చారనమాట. ఇంకేం నిలబడి నడిచింది అంతవరకు, మళ్ళీ కూర్చుని పోతుంది నడిచిపో.
హస్ హస్ కాళ్ళు నొప్పి పెడితే కూర్చుని పోతుంది. ఎంతవరకు ఏం తింది యాక్చువల్గా. హస్ 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 హస్. ఎంత ఆనందమా కదా నానొస్తే. ఆనందం కదా నీకు. మా ఆయన లంచ్కి వచ్చారు, ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నాం. ఇందాకైతే ఎక్కువ ముక్కలో వేస్తాను అనమాట. చూడు, 1/2 kg కూరకి ఇంతే ఉంచాను. నాకు నచ్చితే తినేస్తాను అంతే. గీతం స్కూల్ నుంచి అయితే వచ్చేసింది అనమాట. హోంవర్క్స్ చేసేస్తుంది. గుడ్ గర్ల్. నెక్స్ట్ మిగతా కౌంట్ చేసి ఆ కౌంట్ నెంబర్కి మ్యాచ్ చేయి. ఓకే, లెక్క పెట్టు. ఇలా హోంవర్క్స్ చేపిస్తున్నా. గీతం అయితే పడుకుని పోయింది అనమాట. వచ్చింది, పాలు తాగింది, హోంవర్క్ చేసింది. పాలు ఎక్కువ తాగలేదు, కొంచెం తాగింది. తర్వాత చికెన్ ఒక 2 ముక్కలు తినదు, అంతే పడుకుంటే. ఎక్కడైతే మేడం చూడండి ఎంత ఎంత అలర పడుతుందో తెలీదు. ట్యాబ్లో తబాలా వేసుకొని వాయించింది ఇంతవరకు. లేని ఇదేంటి. సో మొన్న అయితే మా ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దేవుడి దగ్గర వాటి కమలాపళ్ళు. సో ఇప్పుడైతే ఒలుచుకొని తింటున్నాం మా ఇద్దరం. ఈరోజు మా ఆయన కూడా రారు, నైట్ లేట్ అయిపోద్ది బాగా. మీటింగ్ ఉంది అనకాపల్లిలో, వెళ్తానన్నారనమాట. ఇప్పుడు టైం అయితే 5 అయింది. మా ఆయన వచ్చేసరికి 11:30 12 అవుతుంది. మొన్న కూడా సేమ్ ఇలానే జరిగింది. నైట్ 12 o'clock ఇంది ఇంటికి వచ్చేసరికి. సో అప్పటి వరకు పిల్లల్ని నెమ్మదిగా చూసుకోవాలి. తింటావా వలన? పిల్లలిద్దరు పడుకున్నారు, నేనైతే ఇలా బయటకు వచ్చాను. ఈ మధ్య ఈ సాలిపురుగు అయితే ఎంత పెద్దది కట్టింది చూడండి పట్టు. వంచొచ్చా ఇది ఇంటికి ముందు? వంచకూడదా? మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వంచొచ్చు అంటే ఉంచుతాను, లేదంటే తీసిద్దాం రేపు చీపురుతోనే. ఇంకా ఫైనల్కి వీళ్ళిద్దరు పడుకున్న వాళ్ళు వెంటనే లేచిపోయారండి, ఎక్కువసేపు పడుకోకుండా. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లలకి ఫుడ్ తినిపించి నేను కొంచెం తినేసాను. ఇంకా వీళ్ళతో ఎంతవరకు చెక్క భజన అర్థం కావట్లేదు అనమాట. టైం ఆల్రెడీ 8 అయ్యింది. ఇంకా మా ఆయన 12కి వస్తారు. ఇంకా 4 hours వీళ్ళు బాధ భరించాలి. తర్వాత కూడా నేనే భరించాలండి. కొంచెం సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది కదా పక్కన హస్బెండ్ ఉంటే, అది వేరు, ఏదైనా ధైర్యం వేరు కదా అంతే. ఇప్పుడు లేచారు కాబట్టి కంపల్సరీ పడుకోరు వీళ్ళు. వాళ్ళ డాడీ వచ్చినంత వరకు కంపల్సరీ వెయిటింగ్ అనమాట. ఇంకా వీళ్ళు వెయిటింగ్ చేస్తున్నప్పుడు మనకి నిద్ర వచ్చినా, మనకి మ్యాక్సిమం నిద్ర పట్టదు, నిద్ర వచ్చినా కూడా పడుకోబుద్దేది ఇలా అల్లరికి. నేనైతే ఇంకా లెనీషని ఇలాగ ఆడిపిస్తున్నా, మైక్ ఆన్ చేసేసి. లెనీ మాట్లాడు మళ్ళీ. లేని అమ్మాను, అమ్మా అమ్మా, నాన్న, తాత, అక్క. లేని ఇసిరిసింది. ఇసిరిసావా? ఎంత గట్టిగా అలా లేకపోతే వీళ్ళిద్దరు అల్లరి మామూలుగా ఉండదు. హై హై అమ్మ, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు భయపడిపోయి వచ్చిగా రాగండర్రా. ఎందుకలగా? ఇప్పుడు యాక్చువల్గా అలా అల్లరి పెడతాంటారు కదా, నేనైతే ఇంకా బూచి వస్తుంది చెప్పేసి అన్నాను అనమాట. ఇప్పుడు గీతం రియాక్షన్ చూడండి, నేను ఏడుస్తాను, యాక్టింగ్ చేస్తాను. గీత బూచి వస్తుంది, గీతకు బూచి ఇందాకేడన్నది తెలుసా? ఇప్పుడు యాక్చువల్గా వీడియో తీయడం వల్ల ఏమనలేదు, కానీ నేను ఉన్నాను కదా, నువ్వు ఏడకలే, నేను చూసుకుంటాను అని అంటుంది. లిని ఇప్పుడు చూడండి, మా లెనీష్ పాప ఒకటి చేస్తుంది. లెనీషా, లేని ఇచ్చుడు, ఇక్కడ తలనొప్పిగా ఉంది, కొట్టవా? ఉండమ్మా, మరి ఇక్కడ కొట్ట మసాజ్ చెయ్యమ్మ, ఇలాగేలాగా. పాము పాము చూసారా ఎంత చక్కగా నా మాట వింటుందో. బంగారు తల్లి లేదు, నువ్వు కూడా బంగారు తల్లి లేదు. ఇంకా 11 అవుతుంది అనమాట. వచ్చారు మా ఆయన.
ఇంకా పాప అయితే ఎంత హాస్ట్గా ఎగురుకుంటూ వెళ్ళిపోయిందో తెలియదు. నడుచుకొని ఇక్కడ నుంచి ఆ చివరి వరకు డిస్టెన్స్తో నడుచుకొని వెళ్ళిపోయింది అనమాట. నడకొచ్చింది. ఇక్కడ గిఫ్ట్ ఏదో ఒకటి గీతమ్మ అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. మా ఆయన తీసుకొచ్చారు గీతమ్మ కోసం. ఎవరు ఇచ్చుంటారు, అతను కొనిసారని చెప్తాను. స్విమ్మింగ్ కాదు అటు నాని, అది స్విమ్మింగ్ అనుకుంది నాని అది స్విచ్ ఆఫ్ చేశాను ఇందాక, ఫోన్స్ వస్తుంటుంది. వాటర్దా